నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఒక అద్భుతమైన గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే దాదాపుగా మొన్న సంక్రాంతికి 3 చిత్రాలు రిలీజ్ అయినాయి. అందులో గేమ్ చేంజర్ ఒకటి, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందులో ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ గారు, అదేవిధంగా తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు, తర్వాత మీనాక్షి చౌదరి గారు, టోటల్ మొత్తం తారాగణం అంతా కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అందులో ఒక క్యారెక్టర్ ఉంటుందండి. క్యారెక్టర్ చిన్నది, అంటే ఇంతే హైట్ ఉంటుంది, కానీ మరి సినిమా మొత్తం కూడా ఓ రేంజ్లో బ్లాస్ట్ అయిందండి. ఆ క్యారెక్టర్ ఎవరో పరిచయం చేయనా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మిమ్మల్ని కొలికెత్త ఆయనే మన రేవంత్. చూసారు కదండి. హాయ్ రేవంత్. హాయ్, హౌ ఆర్ యూ? రేవంత్, నిజంగా నేను ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే. మీకు కూడా? అవునా? ఓకే. ఫస్ట్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. ఏంటి అసలు నిజంగానే నేను ఇంత సినిమా అంటే ఈ రేంజ్ దాకా, అంటే అంత పెద్ద సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తానని ఎప్పుడైనా అనుకున్నావు నువ్వు? నేను అనిల్ సార్తో వర్క్ చేయాలనుకున్నాను, కానీ ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదు. ఓకే. అసలు ఎట్లా వచ్చింది అవకాశం మీకు? నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అట్లా నేను జనసేన క్యాంపెయినింగ్ చేసా. ఎక్కడ? మీ ఊళ్ళో? భీమవరం చేస్తే అది వైరల్ అయింది. వైరల్ అవుతే అది నేను అప్పుడు దిల్ రాజు సార్ అండ్ అనిల్ సార్ చూసి కాల్ చేశారు. కాల్ చేసి అక్కడ ఆడిషన్ చేశారు అనమాట. ఆఫీస్ లో హైదరాబాద్ వచ్చా. అప్పుడు ఇట్లా ఓకే. సో అవకాశం వచ్చింది నీకు. సో అంటే స్టార్ క్యాంపెయిన్ ఎలక్షన్స్ లో చేసావా పవన్ కళ్యాణ్ గారికి? ఎంత అక్కడ ఎలా అవకాశం వచ్చింది నీకు? ఇక్కడ స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి నార్మల్ గా తిరుగుతున్నారు. నేను స్టార్ నార్మల్ గా వ్యాలెట్ బాక్స్ ఇచ్చుకుని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తానని చెప్పా. ఓకే. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు కలిసావా మరి? లేదు, కలుస్తారు అంతే. ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసావు అప్పుడు అంతే. ఏం చెప్పావు అప్పుడు ప్రచారంలో? ఏం చెప్పావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి చెప్పా. ఓకే, సూపర్. ఎవరు నీకు డైరెక్షన్ ఇచ్చింది? ఎవరు అప్పుడు? లేదు, ఎవరు డైరెక్షన్ ఇవ్వలేదు. మొత్తం నువ్వే అనుకున్నావా? ఎంత నీ ఏజ్ ఎంత నాన్న అప్పుడు? 10 years. ఓకే. 5th క్లాస్ చదువుతున్నావా? ఓకే. సో ఏ ఊరు అన్నారు మీద? అది గణపవరం కదా, భీమవరం దగ్గర. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్న? రొయ్యలు, చేపలు, మెడిసిన్స్. ఓ, నాన్నగారు. ఓకే. సో మొత్తానికైతే సినిమాలో ఫస్ట్ టైం అడుగు పెట్టావు. అంటే దాదాపుగా నీకు స్క్రీన్ అంటే ఏంటో తెలియదు మామూలుగా, అయితే కెమెరా ముందు నటించడం అనేది తెలియదు. కానీ ఎలా అంత పెద్ద సినిమాలు, ఇంత పెద్ద ఆఫర్ అసలు ఏ రేంజ్లో కొట్టావు? అసలు ఎట్లా ఇంత పెద్ద ఆఫర్ వస్తుంది ఎట్లా ఊహించగలిగావు? నేనేం ఊహించలేదు, బట్ దానికి అదే వచ్చింది. ఓకే, దానికి అదే వచ్చేసింది. బాగా టైట్గా ఉన్నట్టున్నావు. లేదు, సక్సెస్ మీట్లు ఫుల్గా ఇవన్నీ తిరుగుతూ ఉన్నావు. సో ఎట్లా అనిపిస్తుంది వెంకటేష్ గారితో యాక్టింగ్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్, మీరు కొడుకు క్యారెక్టర్, ఫ్రెండ్లీగా ఉంటారు. సెట్ లో కూడా చాలా బాగుంటారు. ఓకే. సో మీ మదర్ క్యారెక్టర్ ఐశ్వర్య రాజేష్ బాగుంది. పర్లా బాగా అందరూ బాగా కలిసిపోయారు నాతో, ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయారు అనమాట. ఓకే. సో అనిల్ రావుపూడి గారు నిజంగా అంటే ఇలా చెప్తే ఏమైనా టేకులు ఎక్కువ తీసుకురా మామూలు డైరెక్ట్ గానే? సింగిల్ టేక్. సో క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని డిజైన్ చేసిన తర్వాత ఎలా అనిపించింది నీకు అసలు? కొంచెం నవ్వుకున్నా. ఓకే. డైలాగులు ఇచ్చినప్పుడు కానీ ఇలాంటి డైలాగులు ఏంటంటే వాళ్ళు చెప్పడం, నేను చేయడం. అప్పుడు ముందు చెప్పినప్పుడు ఒకేసారి నవ్వుకునేవ్వండి, దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఓకే. ఎవరైనా కోపడ్డారా సెట్లో? లేదు, అందరూ ఫ్రెండ్లీగా. ఎవరు లేదు, ఎవరు కోపడలే, అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఓకే. ఓకే. ఎన్ని రోజులు చేసావు నీ షూటింగ్? 61 days. ఓ, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం? హైదరాబాద్ కాదు, కేరళ, అరకు, తమిళనాడు. ఓకే. ఓకే. సో మంచి ఎంజాయ్ చేసావు మొత్తానికి. ఓకే. ఫస్ట్ సినిమా ఇంత పెద్ద బ్యానర్లో పడ్డది, దిల్ రాజు గారి బ్యానర్లో. ఎలా అనిపిస్తుంది?
నాకు దిల్ రాజు గారి బ్యాండ్లో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా, మరి ఊళ్ళో రెస్పాన్స్ ఎట్లుంది? చాలా బాగుంది. క్యూ కడుతున్నారు అందరు నేను చూడడానికి. ఓకే, సూపర్. అయితే కానీ అంటే సినిమాలు ఇలాంటి అవకాశాలు ఇవన్నీ మామూలుగా అందరికీ రావు. సో నిజంగానే ఇంత పెద్ద అవకాశం నీకు వచ్చినందుకు సో మామూలుగా అయితే నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఫ్యూచర్లో ఇదే బాగుంది అనిపిస్తుందా? నేను నార్మల్గా హీరో అవుదాం అనుకుంటున్నాను. హీరో అయిపోతావు నువ్వు, గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఓకే, హీరో అవుతావు మొత్తానికైతే. సో ఎక్కువ అంటే నిన్ను ఎక్కువ కామెడీగానే రిసీవ్ చేసుకుంటున్నారు కదా. సో కామెడీ చేస్తాను, కామెడీ కూడా చేస్తావు అయితే. సో వెంకటేష్ గారు నీకు మధ్య సీన్లు మధ్య అంటే ఆ ఎఫెక్షన్ కానీ అన్ని ఎట్లా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన అంత బాగా చేయడం, నేను బాగా చేయడం, ఆయన ఫ్రెండ్లీగా చెప్పడం, నేను ఫ్రెండ్లీగా ఆయన చెప్పినట్టు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో నిజంగానే ఇంత మంచి సక్సెస్ అందుకున్నావు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమాలో హైలైట్ నువ్వే అయ్యావు. అనుకున్నావా సినిమాలో నేనే హైలైట్ అవుతానని? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు నీకు అనిపించలేదా? లేదు, వాళ్ళు సినిమా అప్పుడు చేస్తున్నప్పుడు వేరేలా ఉంటుంది, చేసిన తర్వాత నార్మల్గా చూసిన తర్వాత వేరేలా ఉంటుంది. ఓకే, థియేటర్ చూసావు అసలు సినిమా? 2 times. ఎక్కడ చూసారు? నేను మా ఊర్లో చూసాను. ఎక్కడ? గణపవరంలో. ఓకే, మొత్తం మమ్మీ డాడీతో. ఓకే, ఎట్లా మమ్మీ డాడీ ఫీలింగ్ ఎట్లుంది? చాలా హ్యాపీగా అనిపించింది. అవునా? నిన్ను బాగా అంటే మమ్మీ డాడీ అంటే ఇక కామన్గా నా కొడుకు ఇంత మంచి ప్రయోజకుడు అయ్యాడన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అవునా? ఈ వయసులోనే ఇంత సాధించావంటే గ్రేట్ నిజంగానే. ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మళ్ళీ సినిమా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. చాలా. అయితే ఇక నుంచి మనకు దొరకవు, ఫుల్ బిజీలో ఉంటావు అనమాట. బట్ అనిల్ సార్ మూవీస్ చేస్తాను అంతే, వేరే ఏం చేయవా? అదేంటి? నాకు అనిల్ సార్ ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, వచ్చిన అనిల్ సార్ని అడిగి చేస్తాను. వచ్చిన అనిల్ సార్ని అడిగే చేస్తావు. వాటే డెడికేషన్ చూసారా, మాకు గ్రేట్ నిజంగా. అంటే నాన్న సినిమా అవకాశాలు రావడమే చాలా గొప్ప విషయం కదా. సో మరి వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కదా. లేదు, అలా రూల్ ఏమీ లేదు, బట్ నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. మరి ఆయనే కదా ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. అవును, అందుకని నేను అనిల్ సార్ని అడిగి చేస్తాను. అనిల్ సార్ని అడిగి చేస్తావు. ఓకే, సూపర్. కానీ అనిల్ గారు నేను నిజంగా ఆ సక్సెస్ మీట్ అప్పుడేమో లేకపోతే సినిమాకు ముందు అనుకుంటా నిన్ను తెగ పొగిడేస్తున్నారు. అరే బుల్లిరాజు నువ్వు మామూలుడే కాదురా అని. ఎలా అనిపిస్తుంది అసలు నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది, సూపర్. ఓకే, కానీ నాన్న నిజంగానే చదువుకుని నువ్వు ఏమవ్వాలనుకున్నావు? మామూలుగా అయితే నేను డాక్టర్ అవ్వాలనుకున్నావు, కానీ యాక్టర్ అయిపోయావు. నువ్వు ఊహించిన పరిణామం ఒకటి జరిగింది, అవునా? సో మొత్తానికైతే ఈ స్టేజ్కి వచ్చేసావు, చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఈ సినిమాలు చూసి నీ డైలాగులు చూసి చాలామంది కొంతమంది ఏంటంటే వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఓటీటీ చూసి మా పిల్లాడు చెడిపోయాడండి కొంచెం ఏమనుకోండి. కానీ నిజంగా దాని ఎఫెక్ట్ కొంతమంది కొన్ని కామెంట్స్ చూశాను నేను. అంటే ఓటీటీస్ చూసి పిల్లల్ని అంటే ఈ సినిమాల్లో ఇలాంటి డైలాగులు పెట్టి ఈ చిన్న పిల్లల్ని ఇలా వాడడం అనేది కొంత బాగోలేదని చాలామంది మాట్లాడారు బయట. సోకాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇది చేసాం, మేము అలా అవుతుందని మేము ఇది చేయలేదు కాబట్టి దీనికి సారీ చెప్తున్నాము. ఇవాళ ఇందాక పొద్దున కూడా సారీ చెప్పా. ఎవరికి? అందరికి. ఏంటంటే ఇది అలా తయారవుతారని మాకు తెలీదు, బట్ ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, ఒక మెసేజ్ ఇది ఇలా ఓటీటీస్ చూస్తే ఇలా అవుతారు అనేసి ఇలా ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇది ఇలా చేశారు. అలాగే ఎంటర్టైన్ అవుతారని అంతే. ఓకే, సో దాని సినిమాలాగా చూడాలి అంతే. ఓకేనా? ఓకే, నిజంగానే అంటే కులికత్త అనే డైలాగ్ ఉంది కదా, అది ఎవరు డైరెక్టర్? మన రావుగూడి గారే చెప్పారు, అనిల్ సార్. ఓకే, కానీ చాలా ముద్దుగా చాలా బుద్ధిగా భలేగా అసలు చాలా బాగుంది. కానీ నిజంగానే అంటే ఇంకా సెకండ్ హాఫ్లో నీ కొన్ని సీన్లు ఉంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్లోనే కొంచెం బాగా ఎంటర్టైన్ చేసావు, సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్లు ఉంటే బాగా బాగుండేదని ఎక్స్పెక్ట్ చేశాను. మీకు అనిపించిందా? అనిపించింది, బట్ ఇంకొక దాంట్లో చేస్తా, తప్పనిగా ఇంకో దాంట్లో చేస్తావు. సో చాలా ఇందాక కామెంట్ చూశాను నేను, ఎవడరానైనా ఈ బుడ్డోడు ఏ సీరియల్లో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు, సడన్గా ఒక మెరుపు మెరిసాడు, ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, ఆల్ ది బెస్ట్ నాన్న అని ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టాడు. నిజంగా
ఇట్లాంటి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తాను. ఓకే నాన్న, సరే నేను ఇంటర్వ్యూ చేసేసాను కాబట్టి సినిమా డైలాగులు ఒక 2-3 చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నాన్న. ఒక మంచి డైలాగులు. అది ఓకే, వాళ్ళు తిడతావు కదా, ఆ డైలాగ్ చెప్పు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి వదలకుండా ఫోజ్ ఎట్టి ఎట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయంటే. ఇంకోటి ముందు డైలాగ్ ఒకటి ఉంది కదా, ఇంకొక డైలాగ్ చెప్పు ప్లీజ్. గ్లో రావట్లేదు ఎందుకంటే మనోడు బాగా టైట్ అయిపోయాడు పాపం, టైర్డ్ అయిపోయి పాపం అసలు లేదంటే సినిమాలో ఉన్న యాక్టివ్నెస్ కనపడట్లేదు ఇక్కడ. ఎనీవే ఏం కాదు, నో ప్రాబ్లం. నీకు ఇంకా బాగా అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగులు ఏమి ఇష్టం? అన్ని ఇష్టం, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక డైలాగ్ చెప్పు నాన్న ప్లీజ్. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సూపర్. సో మీ నాన్నగారిని పరిచయం చేస్తావు నాకు? సరే. సో మన రాకేష్, మన రేవంత్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. నిజంగా సక్సెస్ ఫాదర్. ఒక అబ్బాయిని అంటే ఎవరికైనా కానీ కొడుకు ప్రయోజకుడు అయితే ఆనందం వేరే ఉంటుంది కదా. సో నిజంగా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ నిజంగా. ఓకే, ఈ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. ఓకే. సో నిజంగా అంటే బాబు ఒక క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఆయన కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల. అవునండి. అక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే ధర్మరాజ్ గారికి అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మా ఊళ్ళో చేశారండి. సో బేసిక్ గా వీడికి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, బాగా ఆయన కనెక్ట్ అవుతాడు. ఓకే. సో దాని వల్ల వీడికి ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మాకు ఎంట్రీ పాస్ కింద అది ఉపయోగపడింది బాగా. చాలా ఒక రూట్ పడ్డది మనకి. యాక్చువల్గా మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. ఓకే. సో ఇది కొంచెం హైపర్ యాక్టివ్ గా కూడా ఉంటాడు తను బాగా. సో దానివల్ల ఏంటంటే అనిల్ గారు ఆ స్పాంటేనియస్ పట్టుకున్నారు ఆయన. నేను యాక్చువల్గా కూడా ఈయన్ని చిన్నప్పటి నుంచి చూసిన, వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తెలియదు. సో ఆయన ఒక 5 minutes మా ఓన్ చూసి, వీడు మీరు భయపడుతున్నారు కానీ డెఫినెట్గా ఇటు చేస్తాడు క్యారెక్టరు అని ఆయన చాలా స్పాంటేనియస్ గా ఇది క్యాప్చర్ చేశారు వీళ్ళలో ఉన్న టాలెంట్ ని. సో ఆ దానికి అనిల్ గారికి మనం క్రెడిట్ అంతా అనిల్ గారిదే తప్ప మాదేం కాదు, మీదేం కాదు. సో అనిల్ గారు ఎప్పుడు అప్రోచ్ చేశారు సార్ మిమ్మల్ని? యాక్చువల్గా ఈ వీడియో చూసి మాకు 2 times ఫోన్ చేశారు. ఓకే, మీ నెంబర్ పట్టుకుని ఒక వారం రోజుల టైం బట్టి పట్టుకుని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆడిషన్స్ కి ఒకసారి దిల్ రాజు గారి ఆఫీస్ కి తీసుకురమ్మంటే దిల్ రాజు గారి ఆఫీస్ కి తీసుకెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి దిల్ రాజు గారు ఆఫీస్ కి వెళ్తే ఆడిషన్స్ చేసి, మీ ఓడైతే నేను అనుకున్న కథకి ఆ క్యారెక్టర్ కి ఆ పర్టికులర్ సూట్ అవుతాడు అనేది నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా మనం క్యాచ్ చేయడంలో నిజంగా అనిల్ గారికి నిజంగా ఎంత క్రియేటివిటీ అంటే మనిషి మార్నింగ్ 6-6:30కి వచ్చిన మనిషి ఎంత యాక్టివ్ గా ఉంటాడో 9:30కి వెళ్ళేప్పుడు కూడా అదే యాక్టివ్నెస్ తో వెళ్తాడు. అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది ఆయన నేను చూస్తూ ఉండిపోయింది తప్ప ఆయనతో నేను ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వాలా. నాకు అంత ఇష్టం అండి అనిల్ గారు అంటే. సో అలాంటి అనిల్ గారి సినిమాలో మా పిల్లోడికి ఛాన్స్ రావటం అంటే నిజంగా చాలా అదృష్టం. ఎవరు ఊహించరు కూడా ఊహించరు. అంటే చాలా మంది కామెంట్లు ఏంటంటే ఎక్కడ కనపడలేదు, ఏ షాట్ లో కూడా కనపడలేదు, అంటే ఏ చిన్న సీరియల్లోనో లేకపోతే ఇంకేదైనా అట్లా. కానీ ఎట్లా మనోడు ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు అన్న ఫీలింగ్ అందరికి. అసలు అది అనిల్ గారిదే సార్ అది. ఓకే ఓకే. సో నిజంగానే బాబు మరి ఈ రేంజ్ కి ఎదిగాడు సార్. మరి కంటిన్యూ అతనితో పాటు షూటింగ్ లో మీరే ఉన్నారా? నేనే ఉన్నాను సార్. 4 months కూడా ఉన్నాను. అయితే నేను మొన్న రీసెంట్ గా వీళ్ళందరితో సినిమా చూసినప్పుడు అసలు కష్టం మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేశానంటే అది మాటల్లో చెప్పలేని ఇది అనమాట అండి. ప్రోత్సాహం అలాగే ఉంటుంది చాలా. అంటే ఆడియన్స్ ఆ థియేటర్లలో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏ సినిమా చూడలేదు అలాగా. అలాంటిది అంత స్పందన చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి వర్డ్స్ లేవు ఇంక నేను చెప్పడానికి కూడా.
కానీ నిజంగానే ఫస్ట్ అవకాశం అంత అవకాశం మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అనిల్ సారే దానికి మొత్తం వీడికి డైలాగ్స్ రాసినా ఏం రాసినా ఆ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారిదే. ఓకే. సో బాబుతో అంత పైన ఉన్నారు కదా, షూటింగ్ అంతా చూసారు మీరు? చూసాను. ఓకే, మీరు కంటిన్యూ ఉన్నారు తనతో? కంటిన్యూ ఉన్నారు. ఓకే. సో మరి మన ఇంటికాడ బిజినెస్ అవన్నీ వేరే వాళ్ళని పెట్టేసి వచ్చాను అనమాట. ఎందుకంటే వీడు నాతో బాగా ఇంటరాక్ట్ అవుతాడు. ఓకే. సో దాని వల్ల ఏంటంటే నేను ఉండవలసి వచ్చింది. మీరే కరెక్ట్. సో అందుకని ఇంకా అయిపోయే వరకు కూడా నేనే ఉన్నాను. మా మిస్సెస్ పాపం ఒక 1 month వచ్చారు కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఆవిడ రాలేదు చిన్న పాప వల్ల. అంటే ఇది ఎలా ఉన్నా ఈ సక్సెస్ ఆ స్వీట్నెస్ నేను ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి అది నిజంగా నా వర్డ్స్ లేవు దానికి గురించి చెప్పాలంటే. ఓకే. కానీ నిజంగానే మనోడు టాలెంట్ మీరు గుర్తించి అంటే మామూలుగా జనరల్ గా మన ఇంట్లో ఏమనుకుంటాం, మనకి పిల్లలకి ఏమీ తెలియదు కదా అనే ఒక ఇది అనుకుంటాం. సో విత్ ఇన్ 5 minutes ఒక 15 minutes లో ఈ టాలెంట్ ని క్యాప్చర్ చేసింది ఆయన అంటే నిజంగా అనిల్ గారే ఇదని చెప్పాలి. నేను 1 కాదు 100 సార్లైనా అదే చెప్తాను. కాంప్లిమెంటరీ ఎట్లుంది అంటే మన వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ ఓట్స్ లేవు. నేను స్వరాభిషేకం నుంచి కూడా వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇది. అలాంటిది వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయికి వీడు సెలెక్ట్ అవటం అంటే అది నువ్వు ఊహించుకోవటానికి స్వర్ణకమలం. నేను రోజు ఈడు కూడా చెప్తాను, మేము ఎక్కడికైనా వెళ్ళినా కారులో స్వర్ణకమలం పాటలే పెడతాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయ్యే పాటలతో లేస్తాం మేము. ఏంటిది ఎక్కడ సింక్ అయింది అసలు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూసి ఆయన సినిమాలోనే మీ వాడికి క్యారెక్టర్ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం కాదు అసలు. సో ఇదంతా అయిన తర్వాత ఈ సక్సెస్ అనేది ఇదొక ఎత్తు అనమాట. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, వాళ్ళు బాగా మంచి రిసీవ్ చేసుకున్నారు. వెంకటేష్ గారు కానీ దిల్ రాజు గారు కానీ సో నిజంగా వండర్ఫుల్ సార్. ఈ టీమ్ అనేది అసలు మన ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంటే ఉంది తప్ప మనం ఏదో కొత్త చోటకు వచ్చాం షూట్ చేస్తున్నాం అన్నది ఎప్పుడు అనిపించలేదు ఏ రోజు కూడా. చాలా బాగా చూసారు. ఓకే. సో మొత్తానికైతే మీ అబ్బాయిని ఓ రేంజ్ లో చూడాలని మీరు ఊహించింది ఒకటి జరిగింది. అవునండి. సో మరి వచ్చిన అవకాశాలను ఎందుకు మరి తనేమో అంటే అనిల్ రావుపూడి గారి చదువు కొంచెం ఇది అవుతుంది అనేది ఇది అనిల్ రావుపూడి గారు కూడా అన్నారు, రే నువ్వు బాగా చదువుకోవాలి. అవునండి, ఆయన అంతా పాపం బాగానే చెప్తారండి. అయితే ఏంటంటే చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా మంచి క్యారెక్టర్ ఇలాంటిది వస్తేనే అంతే. అంటే ఏది వస్తే అది చేసేయటం కంటే కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇలా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళాలనేది ప్లానింగ్. ఓకే. సో అంటే ఏమనుకున్నారు బాబుని ఏం చేద్దాం అనుకున్నారు? బాగా చదువుతాడండి. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ అనిల్ గారి ద్వారా వచ్చిన సక్సెస్ తప్ప మేము అనుకున్నది కాదు. అది కాదు మామూలుగా మీరు అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే మా వాడు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతానని వాడు అది 10 మందికి హెల్ప్ చేయడానికి. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా ఎక్కువ అండి వీడికి. అర్థమైంది, ఎందుకంటే మన సోషల్ అందుకు ఇప్పుడు ఎలక్షన్ లో కూడా గట్టిగా తిరిగాడు కదా బాగా. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు, కనీసం మనం ఒక 100 ఓట్లైనా మనం రావాలి అని స్పోర్టివ్ గా తీసుకుని చేశాడు. గ్రేట్. మొత్తానికైతే ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపించింది నాన్న? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కిక్ కదా అసలు పూర్తిగా మొత్తం 21-21 అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు? అవునా? ఫుల్ అసలు మామూలు కాదు రేంజ్. ఏపీ ఎలా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? చాలా బాగుంది. ఎట్లా ఉంది సార్ అంటే రోడ్లు గిట్ల అన్ని? అసలు నెంబర్ 1. అవునా? పర్లేదా? దాని గురించి అసలు మాట్లాడటానికి లేదు. పోన్లేండి, అదే కోరుకున్నారు ప్రజలు కూడా అక్కడ. ఓకే. సో సార్ మొత్తానికైతే నిజంగా ఈరోజు అంటే మీరు ఊహించింది ఒకటి మంచి జరిగిపోయింది, హ్యాపీ ఇంకా లైఫ్. కానీ సార్ నిజంగా అంటే ఇది ఇలాగే కొనసాగాలి అంటే మీరు క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ ఎంచుకోవాలి. ఓకే. సో మంచి క్యారెక్టర్స్ చేస్తావు, వేరే ఏం మొత్తుకో. నీ నవ్వే హైలైట్ నాన్న, నిజంగా సూపర్. కానీ సార్ నిజంగా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ ఎవరికి మంచి వాళ్ళు అసలు ఎవరిని తీయడానికి లేదు సార్. టీం వర్క్ అక్కడ పాజిటివ్ వేవ్స్ అప్పుడే అనుకున్నాను సార్ నేను. అయితే ఎంత అవుతుంది అనుకోలేదు, కానీ ఇది బ్లాక్ బస్టర్ అనుకున్నాను. కానీ మనోడు బెండ్రవంగానే బాగా ఆడియన్స్ మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ చూసాం కదా సినిమాలో, తండ్రిని ఏదో అంటుంటే మనోడు ఎక్స్ప్రెషన్స్ చూసాం, ఏదో డైలాగ్ ఉంటుంది అని ఎవరు అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకేసారి ఆ డంబులు అట్లా పడ్డం మనోడు రావడం అసలు పేలిపోయింది బాగా. పైగా ఇంకోటి నిజంగా నీకు ముందు నేను
డాన్స్ బాగా చేసావు వెంకటేష్ గారి ముందు వెంకటేష్ గారిని ఇమిటేట్ చేశారు. అవును. ఏమన్నారు వెంకటేష్ నిజంగా గారు? ఆయన గ్రేట్ సార్. ఆయన ఆ, ఆయన మీద ఆయన సెటైర్ వేసుకోవటం అనేది ఎంత ఎవరు ఒప్పుకుంటారు సార్ నిజంగా. అని ఆడియన్స్ నవ్వాలి అంటే ఆయన దేనికైనా ఓకే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఆయన అయితే. నిజంగా. సో నిజంగా అంటే ఉన్న క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా బాగా మెప్పించారు. బాగా సరదాగా. సరే ఎట్లుంది మీ ఊరు? అంటే చాలా సంక్రాంతి ఒక 10 రెట్లు 100 రెట్లు అయితే ఎలా ఉంటుంది అలా ఉంది సార్ అది. ఎంత బాగుంది మనకి. అసలు ఓకే. నిజంగా రిసీవింగ్ కూడా బాగుంది. చాలా సార్. ఇంకా అదే మాటల్లో దాన్ని మనం చెప్పలేం. అంత బాగుంది సార్. ఓకే. పోన్లేండి అందరికి మీ మనోడి కోసం ఆటోగ్రాఫ్లు లేవు ఇప్పుడు అంతా సెల్ఫీల కోసం. సెల్ఫీలు అండి ఎక్కువ. డైలీ పొద్దున్నే ఇస్తున్నా అందరికి సెల్ఫీలు ఇస్తున్నా. ఓకే. బాగా చదువుతావా? ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ నీకు? సైన్స్. వెరీ గుడ్, సూపర్. అందుకనే డాక్టర్. పాప నిద్ర వచ్చేస్తుంది మనోడికి బాగా. అంటే ఎక్కువ సక్సెస్ మీట్లు ఇవన్నీ బాగా ఇవన్నీ ఉన్నాయి కదండి దానివల్ల పొద్దు నుంచి కంటిన్యూషన్ ఉందండి. ఓకే ఓకే. సరే మొత్తానికి అయితే థ్యాంక్ యూ. మాకు చిన్న అవకాశం ఇచ్చావు ఒక ఈ టైంలో. ఎంత అంటే రేపు పొద్దున మళ్ళీ తిరుపతి వెళ్తున్నట్టున్నారు కదా? రేపు ఈవినింగ్ అండి దర్శనానికి. అంత మొత్తం టీమా మొత్తం అందరూ? అదే దిల్ రాజు సార్ అనిల్ గారు హీరోయిన్స్ వెళ్ళాను. ఓకే. వెంకటేష్ గారు రారు? ఓకే ఓకే. అయితే ఫ్లైట్లో వెళ్ళి వచ్చేస్తాం. ఎక్కా ఫ్లైట్? ఎక్కాడండి. ఎన్నిసార్లు ఎక్కావు ఇప్పటికి? 2 times ఎక్కాడు. ఎక్కేసావు. సూపర్. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయనా. ఆల్ ది బెస్ట్. నీ లైఫ్ నిజంగా ఒక అద్భుతమైన సూపర్గా డిజైన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీకు కూడా మీ అబ్బాయిని అన్ని రకాలుగా మీరు మీ సంరక్షణలో ముందుకు తీసుకెళ్ళి మంచి పెద్ద హీరోయిన్ చేయండి. మళ్ళీ నేను గణపూర్ వచ్చి మీ ఇల్లు మొత్తం షూట్ చేస్తాను సార్ వచ్చి. తప్పకుండా సార్. ఓకేనా? మరి ఫోన్ ఎత్తాలి మరి మీరు. ఎత్తుతాను సార్. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, మంచి మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిజంగా సంక్రాంతికి వచ్చి ఒక రేంజ్ హిట్ అయిపోయింది. అందులో మన రేవంత్ది చాలా కీలకమైన పాత్ర, అద్భుతంగా నటించారు. సో లక్కీగా దొరికారు మనకు. 10-15 నిమిషాలు ఇంటర్వ్యూ దొరికింది. సో ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు, వీళ్ళని మనం డిస్టర్బ్ చేయలేం. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళి హోమ్ టూరు అన్నీ చేసి వాళ్ళ ఊరు పరిసరాలను కూడా ఒకసారి షూట్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం మరి అయితే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి పరిస్థితి. సూపర్. థ్యాంక్ యూ రేవంత్. ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.